మేడారం జాతర, కోటి మంది జాతర, కోయదొరల జాతర. ఎవరి కోయలు? భీమసేనుడు అరణ్యానికి వచ్చినప్పుడు హిడింబిని చూసి వలచి వరించగా వారికి జన్మించిన పరాక్రముడు ఘటోత్కచుడు. ఆ వీరుడే కాదు, ఆ జంటకు మరికొందరు సంతానం కూడా జన్మించారు. వారినే కోయలు, కోయదొరలు, దొరల సత్తా అని కూడా అంటారు. వారి నుంచి విస్తరించిన కోయ సమాజం 2011 లెక్కల ప్రకారం 3 లక్షలు. వారిలో ఎక్కువ మంది ములుగు, ఏటూరు నాగారం, ఖమ్మం, భద్రాచలం వంటి తెలంగాణ ప్రాంతంలోనూ, పోలవరం, బుట్టాయగూడెం, అడ్డతీగల, మారేడుమిల్లి వంటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనూ నివసిస్తున్నారు. కొన్ని వందల సంవత్సరాల నుండి జరుగుతున్న ఈ జాతరని 1996లో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. నాటి ప్రతాపరుద్రుని కాలంలో గిరిజనులపై అధిక సుంకం విధించడంతో పాలకులపై ఉద్యమం చెలరేగింది. ఆదివాసులకు అండగా, కోయిదొరలకు బాసటగా నిలిచి వీరోచిత పోరాటంలో సమ్మక్క, పైడిగిద్ద రాజు, వారి సంతానం సారలమ్మ, జంపన్న వీరమరణం పొందగా వారిని దైవంగా భావిస్తూ బంగారం అంటే బెల్లాన్ని కానుకగా సమర్పించుకుంటున్నారు భక్తజనం. సంపంగి వాగులో జంపన్న మరణించడంతో ఆ వాగుకి జంపన్న వాగు అనే పేరు స్థిరపడిపోయింది. నిలువెత్తు బంగారం అంటే తమ బరువుకు సరితూగే బెల్లాన్ని దేవుళ్లకి సమర్పించుకునే ఆచారం ఉన్న జాతరలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నేటి రాష్ట్ర మంత్రి సీతక్క వంటి ప్రముఖులు పాల్గొనడం చెప్పుకోదగ్గ విశేషం.